ఈరోజు వచ్చేసి గోకరకాయ రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గోకరకాయ మంచిగా ఒలుచుకున్న చిన్న సైజ్. ఇగో దానికి కారం వేయకుండా పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొత్తిమీర, ఒక చిన్న సైజ్ ఒక ఉల్లిగడ్డ. ఫస్ట్ ఈ గోకరకాయ వేడివేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు గోరెచ్చని నీళ్ళలో వేడివేడి బాయిల్ చేసి కొంచెం ఉప్పు వేసుకుంటా, సగం ఉప్పు వేసి గోరెచ్చని నీళ్ళలో 5 నిమిషాలు పొయ్యి మీద ఒగరొగరు ఉండదు. అప్పుడు అట్లా చేస్తే చిన్న సైజు కట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ చేసి, పచ్చిమిర్చి పేస్ట్ అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి, ఈ రెండు కలిపి బాగుంటుంది. ఈ గోరెచ్చని నీళ్ళలో వేసుకున్నాక ఇంత మెత్తగా ఉడికింది గోకరకాయ. ఒగరు అనేది మొత్తం వెళ్ళిపోయి ప్యూర్ కలర్ ఎట్లుంది, గ్రీన్ అంతా వెళ్ళిపోయి ఇట్లుంటుంది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర వేసినాం, కలర్ వచ్చి ఇప్పుడు గోకరకాయ వేసుకుంటాం. గోకరకాయ వేసి మంచిగా టమాటా కూడా వేసేస్తున్నాం. టమాటా మంచిగా 5 నిమిషాలు ఆగి ఉప్పు, కారం మనం పేస్ట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేసేస్తాం. ఫైనల్ గోకరకాయ రెసిపీ అయితే తయారు చేసేస్తాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఎంత మంచిగా పచ్చిమిర్చి పేస్టు, పచ్చి కొబ్బరి వేసి చేస్తే సూపర్ అవుతుంది. మంచిగా అన్నంలోకైనా చపాతీలకైనా బాగుంటుంది తినండి.